వెల్కమ్ బ్యాక్. ప్రభుత్వ రంగ బ్యాంకులు సమ్మె సైరన్ మోగించాయి. 2 రోజుల సమ్మెకు పిలుపునిచ్చారు ఉద్యోగులు. దాదాపు 10 లక్షల మంది సమ్మెలో పాల్గొంటున్నారు. దేశవ్యాప్తంగా బ్యాంకుల ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో బ్యాంకు లావాదేవీలు పూర్తిగా నిలిచిపోయాయి. వేతనాల సవరణ, దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు బ్యాంక్ యూనియన్లు. ఉద్యోగుల జీతాలను 2% పెంచుతూ ఇటీవల ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించిన బ్యాంక్ యూనియన్లు దాన్ని 15% చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. వారానికి 5 రోజుల పని దినాలు, ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా పీఆర్సీ వంటివి ప్రభుత్వ బ్యాంక్ ఉద్యోగ సంఘాల డిమాండ్లు. హైదరాబాద్ లో బ్యాంక్ ఉద్యోగుల సమ్మెపై మరింత సమాచారం కరెస్పాండెంట్ రవి అందిస్తారు. దేశవ్యాప్తంగా సమ్మెకు దిగాయి బ్యాంకులు. వేతన సవరణను కోరుతూ 2 రోజుల సమ్మెకు పిలుపునిచ్చాయి ప్రభుత్వ రంగ బ్యాంకులు. ప్రస్తుతం మనం కోటిలోని సెంట్రల్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ వద్ద ఉన్నాం. ఇక్కడ బ్యాంక్ ఎంప్లాయీస్ అంతా కూడా తమ నిరసనను కొనసాగిస్తున్నారు. 2% వేతన సవరణాన్ని చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఐబీఏ తీసుకున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ రోజు 2 రోజుల పాటు స్ట్రైక్ కు పిలుపునిచ్చారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు అన్ని ఈ రోజు ఎదుట తమ నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తూ ఉన్నారు. అదేవిధంగా దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్నటువంటి సమస్యల పరిష్కారాన్ని కూడా వీళ్ళు కోరుతా ఉన్నారు. మరోవైపు ముఖ్యంగా ఈ 2% వేజ్ రివిజన్ ఏదైతే తీసుకున్నారో, వేతన సవరణలు తీసుకున్నారో దాన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తూ ఈరోజు సమ్మెకు దిగారు. సో ప్రధానంగా ఈరోజు తీసుకున్నటువంటి డిమాండ్ అదొకటేనా, 2% వ్యతిరేకిస్తూ తీసుకున్నటువంటి అంటే ప్రధానమైనటువంటి డిమాండ్ మాత్రం వేజ్ రివిజన్కి సంబంధించినటువంటి డిమాండే. దీనిలో ఏదైతే ఇనీషియల్గా ఒక 2% ఆఫర్ అనేది చేశారో అది ఏ రకంగా కూడా లాజికల్గా అది అసంబద్ధమైనటువంటి ఆఫర్గా పరిగణిస్తున్నాం. అందుకని గౌరవప్రదమైనటువంటి వాతావరణంలో మాత్రమే చర్చలు జరగాలి తప్పిస్తే ఒకళ్ళనొకళ్ళు అవమానపరిచేటటువంటి రీతిలో జరగడానికి వీల్లేదు. బ్యాంకే ఇవాళ ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ఏదైతే నష్టాల్లో బ్యాంకింగ్ ఇండస్ట్రీ నడుస్తుందన్నదో అది సరైనటువంటి వాదన కాదు. బ్యాంకింగ్ ఇండస్ట్రీ నష్టాల్లో లేదు, బ్యాంకింగ్ ఇండస్ట్రీ లాభాల్లో ఉంది. కానీ ప్రొవిజనింగ్ చేయటం వల్ల వచ్చినటువంటి ఆ టెక్నికల్ నష్టం ఏదైతే ఉందో దాన్ని సరిదిద్దడానికి ఇప్పటికి కూడా ప్రభుత్వాల దగ్గర సరైనటువంటి యంత్రాంగం ఉంది. ప్రభుత్వాలు న్యాయస్థానాలు కలిపి ఈ రికవరీ ప్రాసెస్ను కనుక వేగవంతం చేసిన రోజున ఎవరైతే రాని బాకీలకు కారణమైనటువంటి కార్పొరేట్ రంగంలో ఉన్న వ్యక్తులు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయొచ్చు. రికవర్ కనుక చేసిన రోజున ప్రొవిజన్ చేసినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో రిలీజ్ అవుతుంది. సో అప్పుడు లాభాల్లో ఉండేటువంటి బ్యాంకింగ్ ఇండస్ట్రీ. అదర్వైజ్ అతిపెద్ద బ్యాంక్ అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా 7,000 కోట్ల రూపాయల నష్టం ఏదైతే చూపిస్తున్నారో అది కేవలం టెక్నికల్ నష్టాలు మాత్రమే, రియల్ నష్టాలు కావు ఇవన్నీ. అందుచేత బ్యాంకింగ్ ఇండస్ట్రీ మొత్తం అన్ని బ్యాంకులు సాధించినటువంటి లాభాల్లో ఒక కొంత భాగాన్ని మాత్రమే మేము ఆశిస్తున్నాం. అంటే సరైన గౌరవప్రదంగా చేసిన రోజు తప్పనిసరిగా మళ్ళీ ఇవన్నీ నార్మాలిటీ మాత్రం రెస్టోర్ చేయొచ్చు. సార్, 5 ఏళ్లకు ఒకసారి చేసే వేతన సవరణలో ఈ 2% చేయడం వల్ల ఉద్యోగులు ఎలా నష్టపోయే అవకాశం ఉంటుంది సార్? ఇది మాకు లాస్ట్ టైం సెటిల్మెంట్ ఇచ్చినప్పుడు మాకు 15% ఇచ్చారు. అదే ఈసారి కూడా వాళ్ళు గౌరవప్రదమైన ఆఫర్ ఇచ్చినుంటే మాకు స్ట్రైక్ చేస్తే మా జీతం కట్టవద్దు. స్ట్రైక్ చేయడం మాకేం లీవ్ అయ్యారు. అది జీతం నష్టపోయి స్ట్రైక్ చేయాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ దీన్ని అసలు బ్యాంక్ ఎంప్లాయీస్ని కేర్ చేయట్లేదు. ఈరోజు జన్ధన్ ఖాతాలు కానీ వేరే విషయాలు కానీ ఇప్పుడు డిమానిటైజేషన్లో కానీ ఇప్పుడు రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్ చెక్లో రైతు బంధు చెక్లు ఇస్తున్నారు. అన్ని పనులకు బ్యాంక్ ఎంప్లాయీస్ వాడుకుంటున్నారు. పొద్దున 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రతి ఒక్కరు పనిచేస్తున్నారు ఈరోజు. దీన్ని మేము డిమాండ్ ఒకటే, మేము ఇప్పుడు కూడా మీరు ఇవాళ కూడా టాక్స్ పిలవండి, ఒక గౌరవప్రదమైన ఆఫర్ ఇచ్చి మమ్మల్ని పిలవండి, మేము స్ట్రైక్ కాల్ అవడానికి రెడీగా ఉన్నాము, మీ టాక్స్ కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాము. ఒకవేళ ఇది కూడా ఇప్పుడు కూడా స్ట్రైక్ గవర్నమెంట్ ముందుకు రాకపోతే, ఐబీఐ ముందుకు రాకపోతే రేపు పొద్దున మేము ఇండెఫినెట్ స్ట్రైక్ చేయడానికి కూడా తయారవుతాం. అయితే ఇంతకుముందు ఐబీఐతో చర్చలు కూడా జరిపినట్టున్నారు కదా సార్, వేతన సవరణ పైన ఎలా వ్యవహరించింది? అంటే మీరు తీసుకున్నటువంటి ఐబీఐ ముందు ఉంచినటువంటి డిమాండ్లకు ఎలా స్పందించింది? ఐబీఐ డిమాండ్లు సిస్టము 5 సంవత్సరాలకు ఒకసారి వేతన సవరణ జరిగేటువంటి సిస్టము. గతంలో 14-15% వేజ్ రివిజన్ జరిగింది. కూర్చొని మాట్లాడేటప్పుడు వాళ్ళు అవతల మాట్లాడటం కానీ గౌరవప్రదంగా వాళ్ళకే ఉండాలి, మనకు ఉండాలి. భారతదేశంలో ఆర్థిక వ్యవస్థ సంబంధించింది కాబట్టి 2% ఇస్తామనే నేపథ్యంలో అది పరిష్కార పద్ధతిలో కాకపోవడం కాకుండా అగౌరవమైనటువంటి పద్ధతిలో మాట్లాడి కనపడుతుంది. మమ్మల్ని అగౌరవపరచడం కాదు, వాళ్ళు అగౌరవపరిచేటువంటి పద్ధతిలో కనపడతా ఉంది. కాబట్టి ఈ తప్పని పరిస్థితుల్లో ఈ చిన్న రైతాంగానికి ఇబ్బంది లేకపోయినా కూడా మా అసంతృప్తి వాళ్ళకి తెలవాలని ఉద్దేశం చేయడం కానీ వాళ్ళకి ఇబ్బంది పద్ధతులు చేయట్లేదు. ఇప్పటికైనా వీఆర్ ఆల్ రెడీ టు ఎనీ టైం ఏదైనా ఒక పద్ధతి ప్రకారం చర్చ చేయడం కోసం. ఆ పద్ధతి ప్రకారం చేయకుండా మొండి పద్ధతుల్లో కనుక ఇదే ఉంటే కూర్చొని మళ్ళీ దాని వాళ్ళు ఒక పద్ధతి ప్రకారం ఈ పద్ధతిని కూడా ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సార్, ఇది కరెక్ట్గా మంత్ ఎండ్ టైం కదా, ఖాతాదారులకు ఇబ్బంది కలగకుండా ఏమైనా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకున్నారు సార్? ప్రత్యామ్నాయ చర్యలు ఇటు టేకుంటే గవర్నమెంట్ చేయాల్సిన అవసరం. ఏటీఎంస్ ఉన్నాయి, ఇంకోటి 2 రోజులు సమ్మె కాబట్టి భవిష్యత్తులో ఉన్న దాంట్లో అందుకనే మేము అనేది ఇప్పుడు కూడా ఈ టైంలో కూడా ఏమైనా పిలిచి మాట్లాడటానికి సభ్యులు ఉండాలి. మరి దేశం ప్రజల కోసమే మేము చేస్తామని ప్రభుత్వాలు చెబుతా ఉన్నప్పుడు ఈ ప్రజలందరూ ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యం తీసుకొని ఆ ప్రజలను మాట్లాడటం కోసం ఏదైనా మాట్లాడేటువంటి చర్య తీసుకోవాలి కదా. మొండి వైఖరి పద్ధతుల్లో చేసే పద్ధతుల్లో కనుక చేస్తే ఇటువంటి ఇబ్బందులే వస్తాయి, తప్పదు.
ఐదేళ్లకు ఒకసారి జరిగేటటువంటి వేతన సవరణలో కేవలం 2% పెంచడాన్ని మాత్రమే వ్యతిరేకిస్తూ ఈరోజు ఈ సమ్మెను 2 రోజుల పాటు కొనసాగిస్తూ ఉన్నారు. దీంతో పాటు ఇతరత్ర డిమాండ్లు చాలా దీర్ఘకాలికంగా కూడా పెండింగ్లో ఉన్నాయి. 5 దినాల పని దినాలు కల్పించడం కానీ, లేకపోతే డిఫాల్టర్స్పై కఠిన చర్యలు తీసుకోవాలని, లేదా అవుట్ సోర్సింగ్ ద్వారా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ను వాళ్ళని రిక్రూట్మెంట్ చేసుకోవడం ఇవన్నీ నిలిపేయాలని చెప్పి సూచిస్తూ ఉన్నారు. కెమెరామెన్ లక్ష్మణ్తో రవికుమార్, NTV, హైదరాబాద్. ఎండలు మండిపోతున్న పశ్చిమ గోదావరి జిల్లాలో జగన్ పాదయాత్ర సాగుతోంది. వడదెబ్బ తగిలి అస్వస్థతకు గురైన జగన్ ప్రజా సంకల్ప యాత్రను కొనసాగిస్తున్నారు. నరసాపురం నియోజకవర్గంలో యాత్ర చేస్తున్నారు. లిఖితపూడి, సారిపల్లి, చిన్నమామిడిపల్లి మీదుగా జగన్ పాదయాత్ర సాగుతోంది. ఎక్కడికక్కడ ప్రజలు జగన్ను కలిసి తమ సమస్యలు ఏకరువు పెడుతున్నారు. తమకు కనీస సౌకర్యాలు కూడా అందడం లేదని ఆవేదన చెందుతున్నారు. సాయంత్రం నరసాపురం స్టీమర్ రోడ్లో జగన్ బహిరంగ సభలో పాల్గొంటారు. ఇప్పటి వరకు 2193 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేశారు జగన్. మెడికల్ కాలేజ్ టీచింగ్ ప్రొఫెసర్ల వయోపరిమితిని 65 ఏళ్లకు పెంచడంతో అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లు ఆందోళన బాటపట్టారు. గాంధీ ఆసుపత్రులు విధులను బహిష్కరించారు. 5 రోజుల సామూహిక సెలవులతో నిరసన తెలుపుతున్న వైద్యులు సూపరింటెండెంట్ కార్యాలయం నుంచి మెయిన్ గేట్ వరకు నిరసన ర్యాలీ చేశారు. ప్రొఫెసర్ల వయోపరిమితి పెంచడం వల్ల ఎవరికీ ఇబ్బంది ఉండదన్నారు గాంధీ సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ నరసింహారావు. కొందరు అసిస్టెంట్ ప్రొఫెసర్లు స్వార్థంతోనే గొడవ సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఫైర్ అయ్యారు. వెంటనే ఆందోళన విరమించాలంటున్న నరసింహారావుతో మా కరెస్పాండెంట్ సుధీర్ ఫేస్ టు ఫేస్. అంశం గాంధీ ఆసుపత్రిలో సూపరింటెండెంట్లు, అదేవిధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ల మధ్య చిచ్చురేపింది. దీనికి సంబంధించి సీనియర్ ప్రొఫెసర్ నరసింహారావు గారు మనతో ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఏంటి సార్ ఈ గొడవ కారణం ఏంటి? మీరేం కావాలనుకుంటున్నారు? అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఎందుకు ఏజ్ లిమిట్ని దాన్ని వద్దంటున్నారు? యాక్చువల్గా చెప్పాలనుకుంటే ప్రొఫెసర్స్ అసోసియేషను దీనికి ఏజ్ హైక్ కావాలని చెప్పేసి మొదటి నుంచి కూడా దాన్ని అడుగుతుంది. గవర్నమెంట్ రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికి సైంటిఫిక్ బేస్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో టీచింగ్ చాలా ఎఫెక్ట్ అయ్యింది కాబట్టి టీచింగ్ ఫ్యాకల్టీ అనుకున్న అంత అవసరమైన నెంబర్ లేకపోవడము, సీనియర్ ఫ్యాకల్టీ లేకపోవడం వల్ల టీచింగ్ చాలా ఎఫెక్ట్ అయింది కాబట్టి దీనికి అనుగుణంగా ఇతర రాష్ట్రాల్లో కూడా ఏజ్ హైక్ చేసింది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ కానీ MCA కానీ డైరెక్ట్ చేసింది కాబట్టి ఏజ్ హైక్ ఉన్నట్లయితే చిన్న మన స్టూడెంట్స్ కూడా న్యాయం చేకూరుతుందనే ఉద్దేశంతో ప్రొఫెసర్స్ అసోసియేషన్ దీన్ని ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ వచ్చింది. ప్రొఫెసర్స్ కూడా దీనికి సపోర్ట్గా ఉన్నారు. గవర్నమెంట్ కూడా సైంటిఫిక్ డేటా ఇవ్వడం జరిగింది. దానికి ఆధారంగానే గౌరవనీయులైన చీఫ్ మినిస్టర్ గారు దాన్ని సైంటిఫిక్గా అనాలిసిస్ చేసి ఇతని ఎక్స్పీరియన్స్తో ఇది అవసరమని నిర్ణయం తీసుకున్నారు. అతనికి ఎంతో థ్యాంక్ యూ చెప్తున్నాము అసోసియేషన్ తరపు నుంచి. కొందరు ప్రభుత్వాన్ని మిస్లీడ్ చేశారు, ముఖ్యమంత్రిని కావచ్చు, గవర్నర్ని కావచ్చు, మిగతా వాళ్ళందరినీ కూడా మిస్లీడ్ చేశారని చెప్పేసి అసిస్టెంట్ ప్రొఫెసర్లు వాళ్ళందరూ కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? అసలు వాస్తవం ఏంటి సార్? దీంట్లో వాస్తవం అనేది ఏ విధంగా లేదు. సైంటిఫిక్ డేటా తీసుకున్నట్లయితే ఇది గాంధీని తీసుకోండి. ఇప్పుడు గైనిక్ డిపార్ట్మెంట్లో 2 ప్రొఫెసర్స్ ఉన్నారు. ఎట్లా టీచింగ్ పాసిబుల్ అవుతుంది మీరే చెప్పండి. అదేవిధంగా అనాటమీ డిపార్ట్మెంట్ తీసుకోండి, ఇంకా వేరే మెడిసిన్ డిపార్ట్మెంట్ తీసుకోండి. అవసరమైన స్టాఫ్ కంటే తక్కువ ఉన్నారంటే రిటైర్మెంట్ అయిపోతున్నారు. ఈ మంత్ కూడా దాదాపు 10 మెంబర్స్ రిటైర్ అవుతున్నారు. దాన్ని ఏ విధంగా భర్తీ చేయగలుగుతారు? క్వాలిఫైడ్ పర్సన్స్ లేరు ఇక్కడ. అలాంటి పరిస్థితుల్లో టీచింగ్ ఎఫెక్ట్ కాకుండా స్టూడెంట్స్కు న్యాయం జరగాలంటే కంపల్సరీ ఈ పరిస్థితుల్లో వాళ్ళని రిటైన్ చేయకపోతే వాళ్ళకి న్యాయం చేయవచ్చులేము. మనం ఏ విధంగా సీట్లను కూడా రిటైన్ చేయలేము. గవర్నమెంట్ కూడా కొత్త స్టెప్స్ తీసుకున్నది, కొత్త కాలేజీలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నది. దానికి ఏ విధంగా ప్రొఫెసర్ లేకుండా డైరెక్ట్ రిక్రూట్మెంట్ పాసిబుల్ కాదు కదా. ఒక ప్రొఫెషన్ తయారు చేయాలంటే 10 సంవత్సరాలు పడుతుంది. అది ఎట్లా ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తారు? అసిస్టెంట్ ప్రొఫెసర్ని ఈజీగా మనం రిక్రూట్ చేసుకోగలుగుతాం. ప్రొఫెసర్ని కెనాట్ బి రిక్రూటెడ్, యూ కెనాట్ బి మేడ్ ఇన్ ఏ డే. That's why we requested on scientific basis, definitely requires retaining of the professors for some more years. That's why we are requesting government. The government also considered our request. They know what is the facts, what is not facts. ప్రొఫెసర్ల ఏజ్ హైక్ చేయడం వల్ల అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లకు ప్రమోషన్స్ రావడంలో కానీ మిగతా అన్ని అంశాల్లో తాము వెనుకబడిపోతాం, తమకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి వాళ్ళు వాదన వినిపిస్తున్నారు. ఆ వాదనలో ఎంతవరకు వాస్తవం? ఈ వాదనలో ఎలాంటి నిజం లేదు. ఇప్పుడున్న స్టాఫ్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే 45% డెఫిసిట్ ఉంది. అంటే అన్ని ఖాళీగానే ఉన్నాయి. వాళ్ళు మొత్తం ప్రమోషన్స్ వచ్చినా కూడా సరిపోరు. అలాంటప్పుడు ఏ విధంగా వాళ్ళకు అన్యాయం జరుగుతుంది చెప్పండి. ఇంకోటి, మేము ఆల్వేస్ వాళ్ళకు CS సిస్టమ్ ఎంకరేజ్ చేయమని చెప్తున్నాం. అట్లా కూడా ఇంకా వీళ్ళకి సరిపోలేదనుకో వాళ్ళ క్యారియర్ అడ్వాన్స్మెంట్స్ కూడా మేము ఎంకరేజ్ చేస్తున్నాం. వాళ్ళకి ఎలాంటి అన్యాయం జరగకూడదని కూడా మేము చూస్తున్నాం. అలాంటప్పుడు టీచింగ్ ఎఫెక్ట్ కాకూడదు, వాళ్ళకి అన్యాయం జరగకూడదు. ఈ విధంగా అయితే ఏ విధంగా అన్యాయం జరుగుతుంది చెప్పండి.
వాళ్ళ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ పోస్టులు ఇప్పుడు అన్ని గవర్నమెంట్ రిక్రూట్మెంట్ చేసుకుంటుంది. వాళ్ళకి ఎక్కడ ఇప్పుడు ఉన్న వాళ్ళకే సరే ఫిల్ కావట్లేదు. అలాంటప్పుడు వీళ్ళకి అన్యాయం జరుగుతుంది అనడంలో దానికి ఎలాంటి పస లేదు. అది స్వార్థపూర్వకమైన డైలాగ్ తప్ప దాంట్లో నిజం లేదు. సార్, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి? దీనివల్ల ఎంతమంది లబ్ధి పొందుతారు? ఒకవేళ ప్రభుత్వం కనుక ఏజ్ని హైక్ చేస్తే ఎంతమంది లబ్ధి పొందే అవకాశం ఉంటుంది? దాదాపుగా ఇప్పుడు ఉన్న ఎవ్రీ మంత్ దాదాపుగా ఒక 10 మంది 15 మంది రిటైర్ అయిపోతున్నారు. అంటే ఒక 6 నెలలు చూసుకున్నట్లయితే 60 మంది పోతారు. పోయినట్లయితే దాదాపు ఇప్పుడే 40% డెఫిసిట్ ఉంది. ఒక 6 నెలల పరిస్థితి ఏంటో ఇది చూసుకోండి కాలేజీలో. మరి ఎంతవరకు మనం న్యాయం చేకూర్చగలుగుతాం? స్టూడెంట్స్ కానీ మన వచ్చే జనరేషన్ కానీ సీనియర్ పోయినట్టయితే ఒక సీనియర్ తయారు చేయాలంటే 15 సంవత్సరాలు పడుతుంది. ఆ సీనియర్ని పూర్ణ ప్రైవేట్ కాలేజీలో జాయిన్ అవుతున్నారు. వాళ్ళు బెనిఫిట్ పొందుతున్నారు, గవర్నమెంట్ లాస్ అవుతుంది. దానివల్ల పేద విద్యార్థి లాస్ అవుతున్నాడు. ఇక్కడ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లేరు, వాళ్ళ ప్రమోషన్స్ ఇద్దామన్నా కూడా. అలాంటి పరిస్థితుల్లో మనం ఇలాంటి స్టెప్ తీసుకోకపోయినట్లయితే చాలా అన్యాయం జరుగుతుంది. గవర్నమెంట్ పర్టికులర్గా పేద విద్యార్థికి అన్యాయం జరుగుతుంది. ఉన్నవాడు ఎట్లయినా ప్రైవేట్ కాలేజ్ చదివిస్తాడు, వీళ్ళు రిటైర్ అయిన వాళ్ళు అక్కడ జాయిన్ అవుతాడు. ఇక్కడ కాకపోతే అక్కడైనా చేసుకుంటాడు. సీనియర్ పర్సన్ ఎక్కడైనా జాయిన్ కాగలడు. కానీ సీనియర్ పర్సన్ గవర్నమెంట్ ఓటుకుంటే మళ్ళీ క్యాచ్ చేయడం, సంపాదించడం చాలా కష్టమైన పని. సార్, ఇప్పుడు సమ్మె చేస్తున్న ఈ అసిస్టెంట్ అసోసియేట్ ప్రొఫెసర్లకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? వీళ్ళు సమ్మె చేయడం వల్ల రోగులు కావచ్చు, సామాన్యులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీనికి సంబంధించి మీరేం చెప్తారు? నేను నా తరపు నుంచి ఏమంటానంటే, ఇది జెన్యున్ రీజన్ కాదు. ఇది ఓన్లీ ఒక యూనిట్ మాత్రమే. దట్టు ఒక 5-6 వెస్టర్న్ ఇంట్రెస్ట్తో చేస్తున్న ఒక సమ్మె. దీంట్లో పస లేదు, సైంటిఫిక్ బేస్ లేదు. మీరు ఎందుకు చేస్తున్నారో ఎవరికి అర్థం కాదు. అది నాది ఒక, అంతకంటే ఎక్కువ ఏం చెప్పలేదు. ప్రొఫెసర్ల ఏజ్ హైక్ చేయడం వల్ల ఎలాంటి ఇబ్బంది రాదు. ఖచ్చితంగా హైక్ పెంచితేనే సీనియర్ల అనుభవాన్ని ఖచ్చితంగా ఉపయోగించుకుంటుంది. మిగతా ప్రైవేట్ వాటితో పోల్చుకుంటే ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన సేవలు అందించడానికి ప్రొఫెసర్లకు ఏజ్ హైక్ పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి డాక్టర్ నరసింహారావు గారు చెప్తున్నారు. కెమెరామెన్ రాకేష్తో సుధీర్, ఎన్టీవీ, గాంధీ హాస్పిటల్ నుంచి. ఎయిర్సెల్ మార్క్సిస్ కేసులో తదుపరి విచారణ పూర్తయ్యేంత వరకు చిదంబరాన్ని అరెస్ట్ చేయొద్దంటూ ఆదేశించింది ఢిల్లీ పటియాలా హౌస్ కోర్టు. మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను విచారించిన న్యాయస్థానం అరెస్ట్ నుంచి ఆయనకు ప్రొటెక్షన్ కల్పించింది. ఎయిర్సెల్ మార్క్సిస్ కేసులో జూన్ 5న హాజరు కావాలని సీబీఐ సమన్లు జారీ చేయడంతో చిదంబరం ముందస్తుగా కోర్టును ఆశ్రయించారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఉన్న చిదంబరం ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు నిబంధనలను ఉల్లంఘించి ఎయిర్సెల్ మార్క్సిస్ కు అనుకూలంగా వ్యవహరించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సీబీఐతో పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎయిర్సెల్ మార్క్సిస్ కేసును వేగంగా దర్యాప్తు చేస్తున్నాయి. ఇప్పటికే చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరాన్ని అరెస్ట్ చేసి అభియోగాలు మోపాయి. చిన్నారులకు గుదిబండలుగా మారుతున్న సోకాలు చదువులకు వ్యతిరేకంగా మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సీబీఎస్ఈ 1-2 తరగతి విద్యార్థులకు హోంవర్క్ ఇవ్వొద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. ఎన్సీఈఆర్టీ మార్గదర్శకాలకు విరుద్దంగా విద్యార్థులకు ప్రైవేట్ పబ్లిషర్స్ ముద్రిస్తున్న పుస్తకాలను కూడా కొనాలని బలవంతం చేయడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన రిట్ పిటిషన్ను విచారించిన మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. చిన్నారుల అమాయకత్వాన్ని తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యాలు దోచుకుంటున్నాయని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.